చేయండి అన్న. అస్సాం గుర్తుకి ఓటేద్దాం. అస్సాం గుర్తుకి ఓటేద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కోరిక బలరాం నాయక్ గారి నాయకత్వం, కోరిక బలరాం నాయక్ గారి నాయకత్వం. అస్సాం గుర్తుకి ఓటేద్దాం. అస్సాం గుర్తుకి ఓటేద్దాం. గుర్తుంచుకో, గుర్తుంచుకో, గుర్తుంచుకో. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ఓటు పర్లేదు రండి. గేట్ తీసి అక్క చెప్పాలి మాట మాకుంది కదా. బలరాం నాయక్ గారు ఎంపీ అభ్యర్థి. లేడీస్ సీట్ రండి. ఇక్కడ ఒక బాంబు పెట్టి చెప్పండి. కాంగ్రెస్ కోటేమని చెప్పండి. చెప్పాలి. మీరు వెనకెళ్ళిపోండి. శిరీష ఈ 10 సంవత్సరాలు బంగారు తెలంగాణలో భద్రాచలం ఏమైందో అని, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు జరిగే ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్, బీజేపీ ప్రభుత్వం కూడా మతతత్వాన్ని రెచ్చగొట్టి కులాలు చిచ్చుపెట్టి మతాలు కులాలు చిచ్చు విద్వేషాలతో ప్రభుత్వం తెచ్చుకోవాలని కపట నాటకాన్ని ప్రేరేపిస్తున్నారు. వాస్తవంగా హిందూ దేశమైన మన దేశంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అన్నదమ్ముల లెక్క చక్కగా స్నేహభావంతో మెలుగుతున్నారు. మరి ఈనాడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కానీ అల్లర్లు సృష్టిస్తున్నారు. హిందూయిజాన్ని ప్రోత్సహిస్తున్నాం అని చెప్పేసి అని కులాల వారిగా మతాల వారిగా చిచ్చుపెట్టి పబ్బం కనుక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి చేస్తున్న నరేంద్ర మోడీ కుట్రని ఖచ్చితంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే చూస్తున్నారు, నిత్యావసర వస్తువులైన ప్రతి వస్తువు కూడా ఏ విధంగా రేటు పెరిగిందో జిఎస్టీ, ఎస్జిఎస్టీ పేరుతో దోచుకుతున్నారు. ఆఖరికి శవాన్ని తీసుకెళ్ళాలని కానీ దాన్ని కూడా జిఎస్టీ వేసే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం పెట్రోల్ సంగతి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒక బ్యారెల్ డీజిల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో $143 ఉండేది. ఆ రోజు మనం ₹50 డీజిల్ ఇవ్వడం జరిగింది. ఈనాడు మరి $80 ఉంది. ఈరోజు ₹100 దాటిపోయింది పెట్రోలు. మరి వాస్తవంగా ఇది నిత్యావసర వస్తువు పెట్రోలు, డీజిల్. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు డీజిల్, పెట్రోలు వాడుతూనే ఉన్నారు. మరి ఆ వస్తువుల మీద జిఎస్టీ, ఎస్జిఎస్టీ కాకుండా స్పెషల్ ట్యాక్స్ వేసేసి విపరీతమైన రేటు పెంచి అమ్ముతున్నారు. ఇవన్నిటి కూడా తగ్గించాలంటే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసింది. గుజరాత్లో మహిళల మీద అత్యాచారం జరిగిన మోడీ ఉన్న ప్రభుత్వం అసలు ఎక్కడ స్పందించలేదు, పట్టించుకోలేదు. మహిళలపై చిన్నచూపు బీజేపీ పార్టీ మోడీ గారికి. అలాగే మహిళలు అందరూ ఇవాళ ఎంతో సంతోషంగా ఉంటుంటే 6 పథకాలు పెట్టారు. అలాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.
ప్రతి పేద మహిళ కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఇవాళ ఉచిత బస్సులో వెళ్తూ నెలకు ఒక 3,000 2,000 మిగిల్చుకొని కుటుంబాన్ని పోషించుకుంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదివరకు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి నిత్యావసర సరుకులు 8 రకాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కనీసం ఒక బియ్యం తప్ప ఏమి ఇచ్చే పరిస్థితి లేదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న బంగారు తెలంగాణ అని అన్నారు, కానీ అక్కడ బంగారం లేదు, బొగ్గు తెలంగాణ చేశారు. బంగారు తెలంగాణ రావాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. అలాగే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఇక్కడ బలరాం నాయక్ గారికి మనం అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపించాలి. వారు పిలిస్తే పలుకుతున్నట్టు భద్రాచలానికి ఎప్పుడు వచ్చేవాళ్ళు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాలోత్ కవిత గారు కానీ సీతారాం నాయక్ కానీ ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్లలో వాళ్ళు గెలిచిన భద్రాచలానికి ఎప్పుడూ రాలేదు. భద్రాచలంలో ఒక తట్ట మట్టిపోసిన విధి లేదు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.